పోయిన వారము మనమందరం కూడా జబదయి కుటుంబం గురించి మనమందరం నేర్చుకున్నాము. మరి ఈరోజు కమిటీ మీటింగ్ ఉంది కనుక మరి పెద్దల సూచన మేరకు త్వరగా ముగించమని చెప్పారు. కాబట్టి తొందరగా కొన్ని విషయాలు మనము నేర్చుకుని ముందుకు వెళదాము. ఇక ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు గర్వించాడా అనే ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి మనం నేర్చుకుందాము. మరలా చెబుతున్నాను, దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు గర్వించాడా అనే ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరి బైబిల్ అనగానే మీరు చూడగలిగితే బైబిల్ అంటే ఏంటంటే మితిలేని జ్ఞానము. బైబిల్ ఈజ్ ఏ లిమిట్లెస్ నాలెడ్జ్ అన్నాడు. ప్రతిదానికి సకల పరిపూర్ణతకు మితి కలదు, కానీ ఆయన జ్ఞానమునకు మితి లేదు అని 119వ కీర్తనలో మనకు కనబడుతుంది. అంటే ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఒక ఎంబీబీఎస్ చేయాలనుకోండి, ఒక 6.5 సంవత్సరాలు చేయాలి. ఒక ఇంజనీర్ చేయాలనుకోండి, ఒక 4 సంవత్సరాలు. ఇలా ప్రతిదానికి ఒక లిమిట్ ఉంది. కానీ దేవుని జ్ఞానము అది లిమిట్లెస్ నాలెడ్జ్. అది అంటే ఎంత ఉందంటే, ఎంత జ్ఞానం ఉందంటే, ప్రపంచంలో ఎంతోమంది బోధకులు ఒకే బైబిల్ నుండి బోధిస్తున్న వాక్యం అయిపోవటం లేదు. అంటే మన మరణ దినం రోజు బైబిల్ చదివినా ఏదో ఒక కొత్త విషయం అనేది బయటపడుతూనే ఉంటుంది. అది బైబిల్కున్న ఘనత, బైబిల్కున్న స్పెషాలిటీ. కాబట్టి మరి బైబిల్ దగ్గర మనం అందరం కూడా ఎవరు అన్నప్పుడు మనం అందరము స్టూడెంట్లమే. బైబిల్ దగ్గర ఎవరు మాస్టర్స్ లేరు. ఎప్పుడు కూడా నిత్య విద్యార్థులమే. బైబిల్ దగ్గర ఎప్పుడు నేర్చుకునే వాళ్ళమే. కాబట్టి బైబిల్ అంటే 2 నిబంధనల కలయిక. ఒకటి పాత నిబంధన, ఒకటి క్రొత్త నిబంధన. చాలామంది మరి పాత నిబంధన కొట్టివేయబడింది కదా అంటారు. కొట్టివేయబడింది. కానీ పాత నిబంధన అన్నది క్రొత్త నిబంధనకు లింక్డ్ డాక్యుమెంట్స్ లాంటిది. ఏదైనా స్థలం కొన్నారనుకోండి, ఆ కొనే ఆయన ఎవరి దగ్గర కొన్నాడు, దీన్ని ఏమంటారంటే, ఈ డాక్యుమెంట్స్ని లింక్డ్ డాక్యుమెంట్స్ అంటారు వాటిని. అంటే ఎవరి దగ్గర నుంచి కొన్నారు, ఇప్పుడు మీరెవరి దగ్గర కొంటున్నారు, ఈ డాక్యుమెంట్స్ని లింక్డ్ డాక్యుమెంట్స్ అంటారు. అలాగే పాత నిబంధన అనేది కొత్త నిబంధనకు లింక్డ్ డాక్యుమెంట్స్ లాంటిది. ఎప్పుడు కూడా పాత నిబంధన చదివినప్పుడు 2 వచనాలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఒకటి రోమా పత్రిక 15వ అధ్యాయం 4వ వచనము, రెండవది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనము. రోమా పత్రిక 15:4 ఏముందంటే, ఇదిగో పాత నిబంధనలో జరిగిన సందర్భాలన్నీ మనకు బోధ కలగడానికి వ్రాయబడ్డాయి. మనకు బోధ కలగాలి. ఇక కొరింథీ పత్రిక వచ్చేసరికి 10వ అధ్యాయం 11వ వచనంలో మనకు బుద్ధి కలగడానికి, పాత నిబంధన గ్రంథంలో రాయబడిన సందర్భాలన్నీ మనకు బుద్ధి కలగడానికి దేవుడు రాయించాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూడగలము. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాము, దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు గర్వించాడా అంటే, ముందుగా మనం గర్వం అంటే ఏంటంటేనండి, గర్వము అన్న, అహంకారము అన్న, పొగరు అన్న, అతిశయం అన్న, ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని తీసుకొని వస్తాయి. ఈ గర్వం గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో ఏవి రాయించాడో ఒక మాట మనం అందరం కూడా చూడగలిగితే, దయచేసి అందరం కూడా సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. 16, 17 వచనాలు చదువుకుందాం. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు హేయము. అవి ఏమనగా అహంకార దృష్టియు. అహంకారమన్నా, గర్వమన్నా, పొగరు అన్నా, అతిశయమన్నా, ఇవన్నీ ఒకే అర్థాన్ని ఇచ్చేవి. అంటే దేవుడు అసహించుకునే వాటిలో మొట్టమొదటి చెబుతున్నాడు ఏంటయ్యా అంటే, నాకు గర్వము లేదంటే అహంకారము నేను అసహించుకుంటున్నాను అని దేవుడు చెబుతున్నాడు. అవి నాకు అసహ్యము, నాకు హేయము అని మాట్లాడుతున్నాడు.
మరి అలాంటి గర్వము ఎవరిలో కనిపించిందంటే దేవునికి ఇష్టానుసారుడైన మనుషుల్లో కనిపించింది. ఇంతకీ దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు ఎవరు? దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు ఎవరు? ఆయనలో దేవునికి కనిపించిన గర్వం ఏంటి? మనం ఏమి నేర్చుకోవాలి అన్నది ఆలోచిద్దాం. ఇంతకీ దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు ఎవరు అంటే, ఇప్పుడు అందరూ కూడా అపోస్తులుల కార్యములో వైద్యుడైన లూకా గారు రచించిన అపోస్తులుల కార్యములో 13వ అధ్యాయము, అపోస్తులుల కార్యములో 13వ అధ్యాయము 22వ వచనాన్ని అందరము చదువుకుందాము. 13:22 తర్వాత అతనిని తొలగించి, అంటే సౌలు రాజును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అంటే దావీదు గారు ఎవరు అంటే, దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. దావీదు గారు ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే, ప్రారంభంలో దేవునికి ఇష్టానుసారుడుగానే బ్రతికినా ఒకానొక సందర్భంలో దావీదు గారిలో దేవునికి గర్వం కనిపించింది అంటున్నాడు. ఏం కనిపించిందంటండి? దావీదు గారిలో గర్వం కనిపించింది. మనకు తెలుసు, దావీదు గారు అనగానే ఆయన బత్షెబాతో పాపం చేశాడని తెలుసు. ఆమె భర్త అయిన ఉరియాను ఆయనను చంపించి హంతకుడిగా మారాడని తెలుసు. కానీ దావీదు గారిలో దేవునికి గర్వం కనిపించిందంటే, దావీదు గారిలో దేవునికి గర్వం కనిపించింది అంటున్నాడు. ఇంతకీ ఎవరినంటే, దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. మరి ఎక్కడ ఆయనలో దేవునికి గర్వం కనిపించిందో మనమందరం కూడా ఒక సందర్భంలోనికి మనం వెళ్ళగలిగితే, దయచేసి సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము 24వ అధ్యాయాన్ని తీసిపెట్టుకోండి. అలాగే దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయాన్ని, ఈ 2 అధ్యాయాలు దయచేసి తీసిపెట్టుకోండి. ఒకటి 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము, ఆ తర్వాత మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయాన్ని, ఈ 2 అధ్యాయాలు దయచేసి మీరు తీసిపెట్టుకోండి. ఎందుకంటే యెహోవా వాక్యం ఒక దగ్గర ఉండదు, మనం కొంత ఇచ్చటం ఉంటుంది, కొంత అచ్చటం ఉంటుంది. కాబట్టి ఈ 2 అధ్యాయాలను మనం క్లారిఫై చేసుకుంటూ ముందుకు వెళదాం. ముందుగా మరి దయచేసి అందరం కూడా సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయము మొదటి వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. మొదటి వచనాన్ని మనమందరం కూడా చదవండి. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనగా. ఆగుదాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఇంకొక మారు దేవుని కోపము ఇశ్రాయేలీల మీద రగులు కొనగా అంటున్నాడు. ఇంకొక మారు అంటే అంతకుముందు ఎక్కడ వచ్చింది దేవుని కోపం? ఎక్కడొచ్చింది దేవుడి కోపం? అంతకుముందు దేవుడికి కోపం వచ్చింది. ఇప్పుడు అంటున్నాడు ఇంకొక మారు అంటున్నాడు. అంతకుముందు దేవునికి ఎక్కడ కోపం వచ్చిందో మీరు చూడగలిగితే, ఇక్కడ చేయబెట్టి పక్కనే 21వ అధ్యాయం ఉంటుంది చూడండి. 21వ అధ్యాయము మొదటి 2 వచనాలు, అదే సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవము. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతన్ని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. శిక్షగా ఈ కరువు అంటే, ఒకసారి దేవునికి కోపం వచ్చింది, 3 సంవత్సరాలు కరువును రప్పించాడు. ఇప్పుడు ఇక్కడ ఎన్నోసారి అంటున్నాడని, ఇప్పుడు 20వ అధ్యాయంలో ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీల మీద రగులు కొనెను. తర్వాత ఇప్పుడు చదవమ్మా, కంటిన్యూ చేయరా. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని
అతనికి ఆజ్ఞ ఇచ్చెను. ఎవరు ఆజ్ఞ ఇచ్చారు? ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించమని దావీదు గారికి ఎవరు ఆజ్ఞ ఇచ్చారు? ఎవరు ప్రేరణ ఇచ్చారు? అమ్మ ఎవరమ్మా? చెప్పాలమ్మా, ఎవరమ్మా? పైన ఏమనుంది? ఫస్ట్ లైన్లో ఏమనుంది? దేవుడే దావీదు గారికి ప్రేరణ ఇచ్చాడని ఉంది. బాగా వినండి, బైబిల్ బాగా వినండి. ఇప్పుడు ఏమనుంది ఇక్కడ? దేవుడే దావీదు గారికి ప్రేరణ ఇచ్చాడు, ఇశ్రాయేలుని లెక్కించుము, అలాగే యూదా వారిని లెక్కించుమని దేవుడే దావీదు గారికి ప్రేరణ ఇచ్చాడు. ఇప్పుడు మనం అందరం కూడా అక్కడికి రండి. ఇప్పుడు ఎక్కడి అది? దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. చదవము. తర్వాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ఇప్పుడు నేను అడుగుతున్నాను ప్రశ్న, దావీదును ప్రేరేపించింది దేవుడా, దావీదు గారిని ప్రేరేపించింది సాతానా? చెప్పండి అమ్మా. కాదు, దేవుడు అంటాను. ఎందుకు? ఇంతకుముందు సమూయేలు గ్రంథంలో ఏముందమ్మా? సమూయేలు గ్రంథంలో ఏముంది? దేవుడు అని ఉంది. ఇప్పుడు దినవృత్తాంత గ్రంథంలో ఏమనుంది? మరి ఇద్దరికలు ఎవరు ప్రేరేపించారు? బైబిలు ఈ విధంగా ఉండేసరికి, అక్కడో వచనం ఇక్కడో వచనం ఉండేసరికి, దాన్ని అర్థం చేసుకునే ఆ జ్ఞానం లేకపోయేసరికి ఏమంటున్నారంటే మొత్తం బైబిల్ తప్ప అంటున్నారు. మరి ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే, అక్కడ సమూయేలు గ్రంథంలో దేవుడే ప్రేరేపించాడన్నా, ఇక్కడ దినవృత్తాంతాల గ్రంథంలో సాతాను ప్రేరేపించిందన్నా, ఈ రెండు కరెక్టే. ఎలా కరెక్ట్ అంటే దావీదును సాతాను ప్రేరేపించాలి అంటే ఇప్పుడు సాతానుకి ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? అమ్మ ఎవరివ్వాలమ్మా? దేవుడి దగ్గర సాతాను వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి. అయ్యా, ఒకసారి దావీదును నేను ప్రేరేపిస్తాను, పర్మిషన్ ఇస్తావా, గ్రాంట్ చేస్తావా అంటే పర్మిషన్ గ్రాంటెడ్ అన్నాడు. అందుకే అక్కడ దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, సాతాను ఏం చేశాడు? ప్రేరేపించాడు. మనం అర్థం చేసుకోగలిగితే ఇప్పుడు యోబు గారికి ఎన్నో శ్రమలు వచ్చాయి కదమ్మా. ఇప్పుడు యోబు గారికి శ్రమలను అవి సాతాను వల్ల వచ్చాయి. ఇప్పుడు సాతాను ఎవరిని అడిగాడు? కంచెతి ఏదో భక్తుడు అంటున్నావు, యథార్థవంతుడు అంటున్నావు, న్యాయవంతుడు అంటున్నావు, ఒకసారి కంచెతి నా తడాగేంటో చూపిస్తానంది అంటే దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుంది సాతాను. ఇది నిజమైతే అలాగే ఇక్కడ కూడా సాతాను దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని దావీదు గారి దగ్గరకు వచ్చింది. అందుకే దేవుడేమో పరీక్షిస్తాడు, సాతానుడు శోధిస్తాడు. పరీక్షలు అనేటివి మనల్ని పైకి తీసుకొని వెళ్ళడానికి, మన జీవితంలో దేవుడు పరీక్షిస్తాడు, సాతానుడు శోధిస్తున్నాడు అంటే నిన్ను పడేయడానికి, పరీక్షిస్తున్నాడు దేవుడు అంటే నిన్ను పైకి తీసుకొని వెళ్ళడానికి, నేను ఇంకా మంచి పొజిషన్ తీసుకొని వెళ్ళడానికి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. అందుకే ఏమనుందంటే ఆదికాండం 22వ అధ్యాయము మొదటి వచనంలో ఉంటుంది, దేవుడు అబ్రహామును పరిశోధించెను అంటే పరీక్షించెను. దేవుడు మనుషులను పరీక్షిస్తాడు, సాతానుడు శోధిస్తాడు. అందుకే యాకోబు పత్రికలో ఏమని రాయబడిందో ఒక్క మాట మీరు చదవగలిగితే, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము త్వరగా యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనాన్ని అందరము చదువుకుందాం. మొదటి అధ్యాయం 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుడు మనుషులను పరీక్షిస్తాడు, నీకు పరీక్ష పెడతాడు దేవుడు. ఎందుకు? నువ్వు పాస్ అయితే నీకు ఇంకా మంచి బెటర్ లైఫ్ ఇవ్వడానికి దేవుడు నిన్ను పరీక్షిస్తాడు, సాతానుడు నిన్ను శోధిస్తాడు. ఎందుకంటే నిన్ను పడేయడానికి, ఇంకా నిన్ను పతనంలోనికి తీసుకొని వెళ్ళడానికి సాతానుడు నిన్ను శోధిస్తాడు. ఇప్పుడు దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొని ఇదిగో దావీదు గారి దగ్గరికి వచ్చేసరికి ప్రేరేపించగానే సాతాను ఆలోచనకు లొంగిపోయాడు దావీదు గారు. దేనికి లొంగిపోయాడండి?
అమ్మ దేనికి లొంగిపోయాడు? సాతాను ఆలోచనకు దావీదు గారు లొంగిపోయాడు. ప్రేరేపించాడు, ఇశ్రాయేలు లెక్కించమని ప్రేరేపించాడు, దాని ఆలోచనకు లొంగిపోయాడు. దేవుడేమో పరీక్ష పెట్టాడు దావీదు గారికి, కానీ సాతానుడు శోధించాడు, దానికి లొంగిపోయాడు. లొంగిపోయి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే 24వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథం 24వ అధ్యాయము మొదటి వచనములో, ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. అంటే ఇక ఆజ్ఞాపించాడు. ఏమని? ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇశ్రాయేలీలను లెక్కించటము అదేమైనా పాపమా తప్ప? పాపులేషన్ ఉంటుంది కదమ్మా, ఇప్పుడు అప్పుడప్పుడు మనకు జనాభా లెక్కలు అనేది జరుగుతూ ఉంటాయి కదా. ఈయన కూడా ఏం చేశాడంటే ఒక మంచి స్థితి ఇచ్చాడు దేవుడు. సౌలు రాజు తర్వాత గొర్రెలు కాచుకునే దావీదు గారిని తన ప్రజలను కాచే స్థితినిచ్చాడు. దావీదు గారి రాజ్యము దాను నుంచి బేర్షెబా వరకు అది అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందిన తర్వాత ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలీలను యూదా వారిని లెక్కించుము, అసలు ఎంతమంది ఉన్నారో లెక్క కావాలి అంటున్నాడు. లెక్కించటం ఏమైనా తప్ప? ఎందుకంటేనండి, ఆల్రెడీ మోషే గారిని దేవుడు ఇశ్రాయేలును లెక్కించమన్నాడు. సంఖ్యాకాండం మీరు చదవగలిగితే 2 సార్లు లెక్కించమంటాడు. అసలు ఎంత ఉందో లెక్క పెట్టాయా మోసే అని అంటే, మోసే గారు 2 సార్లు లెక్క పెడతాడు. అయితే లెక్కించాడు. ఒకనాడు మోసే గారు లెక్కించాడు, దేవుడు చెప్పాడు మోసే గారు లెక్కించారు. కానీ ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే, దావీదు గారికి దేవుడు ఇశ్రాయేలీలను లెక్కించమని దేవుడు చెప్పలేదు దావీదు గారికి. అది ఎవరి ఆలోచన? అది ఎవరి ఆలోచన అండి? అది సాతాను ఆలోచన. ఇప్పుడు ఏం చేశాడు తర్వాత? చదవమ్మా. దేవుడు లెక్కించమన్నారు. 2వ వచనం, అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియనందగలగై నీవు సంచారము చేసి వారిని లెక్కించమని ఆజ్ఞ ఇవ్వగా, ఇక ఎప్పుడైతే ఇతనిలో ప్రేరణ పుట్టిందో అక్కడే ఉన్నాడు సైన్యాధిపతి యోవాబు అంటే ఎవరో కాదు, దావీదు యొక్క అక్క సెరూయ యొక్క కుమారుడు యోవాబు, అంటే మేనల్లుడు. ఇప్పుడు సైన్యాధిపతిని పిలిచాడు. ఇదిగో మన రాజ్యం విస్తరించింది కదా, దాను దగ్గర నుండి బేర్షెబా వరకు విస్తరించింది కదా, ఒక్కసారి ఎంతమంది ఉన్నారో లెక్కించుమని యోవాబుకు చెప్పాడు. ఇంతకది ఎవరి ఆలోచన? అది ఎవరి ప్రేరణ అంటే అది సాతాను ప్రేరణ. అప్పుడు ఈయన ఆశ్చర్యపోయాడు. యోవాబు సైన్యాధిపతి ఆశ్చర్యపోయాడు. ఏందయ్యా నువ్వు ఎందుకు లెక్కించమంటున్నావు? దేనికి లెక్కించమంటున్నావు? అసలు నీకున్న బాధ ఏంటి? ఎందుకు లెక్కించాలన్న మనసు నీకు ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాడు. చూడండి తర్వాత వచనంలో, యోవాబు జనుల సంఖ్య ఎంత యొన్నను నా ఏలినవాడవును రాజువగు నీవు బ్రతికియుండగానే దేవుడైన యెహోవా దానిని 100 అంతలు ఎక్కువ చేయునుగాక, నా ఏలినవాడవును రాజువగు నీకు ఈ కోరిక ఏల పుట్టెను. అసలు ప్రజలను లెక్కించాలి అన్న ఆలోచన నీకెందుకు వచ్చిందయ్యా రాజా? నీకెందుకు వచ్చింది ప్రజలను లెక్కించాలి అన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చింది అని ఆయన ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు అన్నాడు, ఏమన్నాడు అంటేనండి, 3వ వచనం చదవమ్మా, 4వ వచనం. చాలమ్మా. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే ఇక ఏం జరిగిందంటేనండి, అయ్యా నువ్వు చేస్తున్నది తప్పు. ఇదిగో ఒక సైన్యాధిపతి దావీదు గారికి చెబుతున్నాడు. ఇప్పుడు ఇక క్లాస్తో క్లియర్గా ఇక్కడ ఉంది చూడండి. సమూయేలు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయము
21వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుదాం. 3వ వచనం ఇంకా కాస్త క్లియర్గా ఉంది చూడండి. అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారికంటే 100 అంతలు ఎక్కువ మందిని చేయునుగాక, వారందరూ నా ఏలిన వానికి దాసులు కారా? నా ఏలిన వానికిని ఈ విచారం ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలులకు శిక్ష కలుగునని మనవి చేశాను. ఒక సైన్యాధిపతి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, ఒకవేళ రాజా ఇదిగో ఈ యొక్క నిర్ణయం కనుక నువ్వు మార్చుకోకపోతే, ఇశ్రాయేలీలను లెక్కించమన్న ఆ నిర్ణయం నీకు ఎందుకు వచ్చిందో, అసలు ఏ హేతువును బట్టి ఈ ఆలోచన నీకు వచ్చిందో, ఇదిగో ఆ నిర్ణయము గనక నువ్వు మార్చుకోకపోతే ఇశ్రాయేలీలకు ఏం కలుగుతుందటండి? ఏం కలుగుతుందట? ఇదిగో శిక్ష కలుగునని మనవి చేశాను. ఒకవేళ నువ్వు గనక లెక్కిస్తే ఇశ్రాయేలీల మీదకి దేవుని శిక్ష వస్తుంది. వద్దయ్యా, మానుకోయ్యా అని చెబితేనండి దావీదు గారు వినలేదు. ఎందుకంటే ఏదైనా మనం రాంగ్ రూట్లో వెళుతున్నప్పుడు, నువ్వు వెళుతున్న రూట్ కరెక్ట్ కాదు, నువ్వు సరి చేసుకొని ఎవరైనా మనల్ని గద్దించినప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలి. ఎందుకంటేనండి ఎందరో రాజులను జయించాడు దావీదు గారు, ఎన్నో రాజ్యాలు హస్తగతం చేసుకున్న దావీదు గారు ఎప్పుడు కూడా తన ప్రజలను లెక్కించాలన్న ఆలోచన రాలేదు. కానీ ఎప్పుడైతే ఆయన రాజ్యము దాని నుంచి బెర్షెబా వరకు విస్తరించిందో ఇక అంటున్నాడు, నా ప్రజలను నేను లెక్కించాలి అంటున్నాడు. ఎందుకంటే అది ఎలా పుట్టింది ఆలోచన, ప్రేరణ ఎందుకు వచ్చిందంటే సాతాను శోధిస్తున్నాడు దావీదు గారిని, శోధిస్తున్నాడు. ఇక ఎప్పుడైతే సైన్యాధిపతి చెప్పిండో ఇశ్రాయేలీల మీదకి శిక్ష వస్తుందయ్యా, ఇదిగో నీ ఆలోచన మార్చుకోమని చెప్పినప్పుడు అండి దావీదు గారికి కోపం వచ్చింది. దావీదు గారి కోపం, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక సైన్యాధిపతివి, నేను రాజును, నువ్వు ఒక బచ్చగాడివి, నువ్వు ఎంత అంటే నువ్వు నాకు ఏమవుతాడంటే మేనల్లుడివి, ఇదిగో నువ్వు నాకు చెప్తే నేను వినాలా అని ఏం చేశాడంటే కోపం వచ్చింది దావీదు గారికి. ఇప్పుడు 4వ అధ్యాయం, ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 24వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాము. అయినను రాజు యోవాబునకును సైన్యాధిపతికిని గట్టి ఆజ్ఞ ఇచ్చియుండుట చేత యోవాబును సైన్యాధిపతులను ఇశ్రాయేలీల సంఖ్య చూచుటకై రాజు సముఖము నుండి బయలు వెళ్ళి గట్టిగా ఆజ్ఞాపించాడట. అంటే కోపం వచ్చేసింది. ఇక ఎవరికి? దావీదు గారికి విపరీతమైన కోపం వచ్చేసింది. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక సైన్యాధిపతివి, నువ్వు నాకు చెప్పటం ఏంటని గట్టిగా ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 9 నెలల 20 దినములు మొత్తం ఇజ్రాయెల్ దేశం మొత్తం చుట్టి, ఆ తర్వాత ఇశ్రాయేలీల సంఖ్య, యూదుల సంఖ్య ఎంతని ఒక లెక్కను తీసుకొని దావీదు గారి దగ్గరకు వచ్చారు. ఏం తీసుకొచ్చారమ్మా? 9 నెలల 20 రోజులు, 9 నెలల 20 రోజులు మొత్తం ఇజ్రాయెల్ దేశం తిరిగి ఒక లెక్కను తీసుకొని వచ్చారు. లెక్కను తీసుకొని వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత ఏమయ్యింది అన్నది, మరి ఎలా అతనిలో గర్వం ప్రవేశించింది అన్నది దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ మనం అందరం కూడా కంటిన్యూ చేసుకుందాము. మరి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి, ఇంకా చాలా అంశం ఉంది కాబట్టి దీన్ని నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేసుకుందాము. ఈ మాటలు ఇక్కడితో నేను ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో ఈ వాక్కులు మనలో ఫలించినట్లు